సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమకు చంద్రబాబు మరోసారి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు కర్నూలు మేయర్ బివై రామయ్య. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో ఉండాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం న్యాయ వ్యవస్థలను, లా వర్సిటీని అమరావతికి తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్ను తరలించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, వీటన్నింటినీ కర్నూలులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామన్నారు బివై రామయ్య. హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యము. 3 రాజధానులు, ఇక్కడ న్యాయ రాజధాని కర్నూలు, శాసన పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా మంగళగిరిని, అంటే అన్ని ప్రాంతాలు గతంలో ఏ పొరపాట్లు అయితే జరిగినాయో, తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్రకు వచ్చాం, మళ్ళీ తెలంగాణ నుంచి విడిపోయి మళ్ళీ ఆంధ్రలో దిక్కులేనల్లగా పడి ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మళ్ళీ విడిపోవాలనేటువంటి ఆలోచన ఎవరికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులుగా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు, అంటే రాజధానిలో ఉండవంటనే అది ఒక గర్వకారణము, ఈ ఫీలింగ్ అందరికి కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఏర్పాటు హైకోర్టు రావాలని చేస్తే, ఇవాళ ఈయన చంద్రబాబు నాయుడు అప్పుడు బెంచ్ అంటేనే వద్దని చెప్పాం, మళ్ళీ ఇప్పుడు బెంచ్ అంటే ఉన్నట్టు ఎత్తుకపోతున్నాడు తప్ప మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి ఇక్కడ పెడతామనేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు హైకోర్టు ఉండాలా, ఇక్కడ ఉన్నట్టు ఏవైతే కోర్టులు ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉంచాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని తీసుకుపోయి అమరావతిలో కేవలం ఒక సామాజిక వర్గానికి లాభం చేకూర్చే విధంగా, కేవలం తన అనుకూలులో అయినటువంటి వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా మన్నాటికి మన్నా మునిగిపోతే ఇవాళ వరకు కూడా తేరకలేని పరిస్థితి ఉంది అమరావతి. అట్లా చోటికి అన్ని తీసుకుపోవాలని చూస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాదా అని సంగతి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రజల తరపున పోరాడతాము. మేము కూడా ఈ ప్రాంతవాసిగా ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రాణ త్యాగానికైనా సిద్ధం, ఆమరణ దీక్ష కూర్చోడానికి కూడా సిద్ధం అనే సంగతి కూడా తెలియజేస్తున్నాం.